వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. చందాల బోరుకు మున్సిపాలిటీ బిల్లు చాలా విడ్డూరంగా ఉంది కదా. ఎక్కడైనా పని చేయకుండా నిధులు కాజేయడం చూసాం, తక్కువ పనులు చేసి ఎక్కువ బిల్లులు చేసుకోవడం చూసాం. నర్సీపట్నం మున్సిపాలిటీ మరో అడుగు ముందుకేసి ఏకంగా చందాలు వేసి నిర్మాణం చేసుకున్న బోరుకు నిధులు కాజేసేందుకు పన్నాగం పన్నారు. ఇదంతా విచిత్రమే. చూడండి, వివరాల్లోకి వెళ్తే నర్సీపట్నం మున్సిపాలిటీలోని 28వ వార్డు అయ్యన్న కాలనీలో 2 సంవత్సరాల క్రితం అంటే జూలై 2022న వార్డు ప్రజలంతా చందాలు వేసుకున్న సుమారుగా 2 లక్షల రూపాయల వ్యయంతో బోరు నిర్మాణం చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి 2, 2024లో నిర్వహించిన మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ఇచ్చిన టేబుల్ ఎజెండాలో ఇదే బోరు నిర్మాణానికి మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు 2 లక్షల రూపాయలు కేటాయించారు. దీనిని నామినేషన్ పనిగా గుర్తించారు. పూర్తి చేసేందుకు ఎన్ విజయ్ కుమార్ అనే వ్యక్తికి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ప్రజల చందాలతో నిర్మాణం పూర్తి చేసుకున్న బోరుకు మున్సిపల్ అధికారులు పాలకవర్గం సొమ్ము కాజేయాలని చూస్తుందని వార్డు కౌన్సిలర్ విమర్శించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓకు స్పందనలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు, పైల గోవిందు, రిటైర్డ్ ఎస్ఐ కరణం ఈశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్, చింటూ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ 28వ వార్డు కౌన్సిలర్ని మాట్లాడుతున్నాను. మొన్న 2వ తారీఖు ఫిబ్రవరి 2న సాధారణ సమావేశం నిర్వహించారండి, మున్సిపల్ కౌన్సిల్ మీటింగు. ఈ మీటింగ్లో టేబుల్ ఎజెండా పెట్టారు. ఈ టేబుల్ ఎజెండాలో 17వ సచివాలయం 28వ వార్డు అయ్యన్న కాలనీలో ఒక బోర్వెల్ తీస్తున్నాము, ఆ బోర్వెల్కి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ పెట్టి దీన్ని ఆమోదించమని కౌన్సిల్ మీటింగ్లో పెట్టారు, ఆమోదించమని. కానీ ఈ బోర్ వచ్చేసి 2022 జూలై 1 తారీఖున అక్కడ బోర్ వేయడం జరిగింది. స్థానిక ప్రజలందరూ కలిసి చందాలు వేసుకొని అక్కడ బోర్ వేయడం జరిగింది. దానికి ఈ రోజున ఈ మున్సిపాలిటీ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కళ్ళు మూసుకుపోయి అంటే, అయిపోయిన బోరు 19 నెలల క్రితం అయిపోయిన బోర్కి ఇప్పుడు మేము బోర్ వేస్తామని చెప్పి ఆమోదించమని మున్సిపల్ కౌన్సిల్ ముందు పెట్టారు. దీన్ని ఆ రోజే కౌన్సిల్ మీటింగ్లో ఖండించడం జరిగింది. దాని మీద ఈరోజు ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది. అయిపోయిన బోర్కి 19 నెలల తర్వాత బిల్లు పెడుతున్నారంటే నర్సీపట్నం మున్సిపాలిటీ పరిస్థితి ఏంటో మీకు తెలియచెప్పాలనే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గర నెల దాటిపోయింది, జేసీబీ రిపేర్ చేయించలేకపోయారు. కాలువలు తీయడానికి కానీ చెత్త ఎత్తడానికి కానీ జేసీబీ లేదు. దాదాపు ఈ మార్చి వస్తే మీ కౌన్సిలర్గా గెలిచి 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాలుగా ఒక 2 లైట్లు మాత్రమే నా వార్డుకి ఇచ్చారు. కొత్తగా వీధి లైట్ అనేది లేదు, డ్రైన్స్ క్లీన్ చేయడానికి శానిటేషన్ లేదు. ఇన్ని సమస్యలు ఉండగా ఏమీ లేని దానికి వీళ్ళు ఈరోజు బిల్లు పెట్టుకొని క్యాష్ చేసుకునే పరిస్థితి ఉంది అంటే ఆలోచించమని చెప్తున్నానండి. ప్రతి మున్సిపాలిటీలో ప్రతి పని, ప్రతి దగ్గర డబ్బు డబ్బు డబ్బు, ఎలా డబ్బు తినేస్తున్నారు అన్నదానికి ఎగ్జాంపులే ఈ అయిపోయిన బోర్కి బిల్లు పెట్టడం. కనుక ఆర్డీఓ గారికి ఇది వివరించి చెప్పడం జరిగింది. ఆయన మున్సిపల్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ బిల్లు ఆ కాంట్రాక్టర్ కానీ ఆ ఉద్యోగులు కానీ తినకుండా, ప్రజల డబ్బు తినకుండా చూడమని చెప్పాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీన్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.